నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడి గంగాధర్ మాట్లాడుతూ 14 రంగాల కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 28 1వ నెల 2025 నుండి 30/2025 వరకు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధనకై జిల్లా నుండి అన్ని గ్రామాల వారీగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 14 రంగ కార్మిక సంఘ అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని రంగాల అధ్యక్ష కార్యదర్శులు, మరి సంఘ నాయకులు, గృహనిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సంఘం నుంచి ఆభరణించిన 14 రంగాల కార్మికులు, గుంతలు నిర్వహించుంటే కదలే కార్మికులు కాబట్టి గతంలో రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచే ఆరంభమవుతుంది రిలే నిరాదీక్ష. ముఖ్యంగా ఏంటంటే కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వము నత్తనడక నడిచింది. ఈ ప్రభుత్వము మరి సంవత్సరం అవుతుంది, కార్మికులను పట్టించుకొని రాదు లేడు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ నుంచి రిలే నిరాదీక్షలు పనుల బంధు కార్యక్రమం పెట్టినాము. 28 తారీఖు, 29, 30, 31 నాడు కూడా చెరువు హైదరాబాద్ కార్యక్రమం పెట్టినాము. కాబట్టి అన్ని రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కార్యాలయం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పట్టణకు నిజామాబాద్లో యొక్క ధర్నా చౌక్ పాతది, అక్కడ జరిగే రిలే నిరాదీక్షకు తప్పకుండా అందరూ మనది అనుకుని వచ్చి పెద్ద ఎత్తున ఈ రిలే నిరాదీక్షని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి మరి కార్మికులు రావాలని చెప్పి ఈ పిలుపు జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులు తప్పకుండా మరి అన్ని యజమానులు ప్రజలు సహకరించాలని చెప్పి ఈ యొక్క ప్రెస్